హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా నేను మీ శ్యామ్ రైట్ ఈరోజు మనతో పాటు అయితే మాత్రం ఒక మూవీ టీం అయితే ఉన్నారు ఆ మూవీ వచ్చేటప్పటికంటే ఇట్లు మీ సినిమా అనమాట రైట్ ఇట్లు మీ సినిమా అన్నానంటే ఏమైనా ఎండ్ కార్డ్ చెప్తున్నానని చెప్పని అనుకుంటున్నారు కాదు అది స్టార్టింగ్ కార్డ్ అనమాట ఇట్లు మీ సినిమాతో సినిమా స్టార్ట్ అవుద్ది అనమాట రైట్ ఆ మూవీ టీం అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు రైట్ హీరో ఉన్నారు అభిరామ్ గారు అదేవిధంగా అమ్మ రమేష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు హాయ్ సార్ అదేవిధంగా హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేటప్పటికి మంజుల గారు కూడా మనతో పాటు ఉన్నారు రైట్ ఈ సినిమా ఏ విధంగా తీశారు అసలు వీళ్ళు మోటివ్ ఏంటి అనేది వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ అందరికీ నమస్తే సార్ మీకు కూడా అండి హాయ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మా సువర్ణ మీడియాకి రైట్ మీరు వచ్చేటప్పటికి ఇట్లు మీ సినిమాతో అని చెప్పని మాతో వస్తున్నారు మా దగ్గరికి వస్తున్నారు ప్రజల దగ్గరికి వస్తున్నారు ఇట్లు మీ సినిమా అని చెప్పని రైట్ అసలు ఏంటి ఇట్లు మీ సినిమా అంటే స్టార్టింగ్ సార్ మీరు చెప్పండి సార్ రమేష్ గారు అసలు ఏంటి వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి ఇట్లు మీ సినిమాలోనే ఉంది కాన్సెప్ట్ అంతా అంతేనా సార్ మనం చూసే సినిమాల్లో రెగ్యులర్గా జరిగే కొన్ని సిచ్యువేషన్స్ సినిమా దాన్నే సినిమాగా తీశారు అదే సినిమా ఓకే సార్ సహజంగా సినిమా మీద చాలా మందికి అంబిషన్ ఉంటుంది 90% పీపుల్స్ కూడా ఒక సినిమాలో చిన్న వేషం చేస్తే బాగుంటుందన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుందన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే అందరూ కూడా ప్రేక్షకులుగా కాకుండా యాక్టర్స్గా కూడా అవ్వాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది దాంట్లో నుంచి వచ్చే ఆలోచనతోనే సినిమాల్లోకి రావాలన్న కోరిక మీద ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తారు అవును సార్ ఇక్కడ జరిగే కొన్ని అవి పాజిటివ్ థింకింగ్స్ కావచ్చు నెగటివ్ థింకింగ్స్ కావచ్చు వీటన్నిటిని బ్యారేజ్ ఒక సినిమా లాగా ప్రొడ్యూసరు మన నూరి నాగప్రసాద్ గారు అండ్ డైరెక్టర్ హరీష్ చావా గారు వీళ్ళందరూ కూడా బేబీస్ క్రియేషన్స్ మీద చాలా బాగా బేబీ వెరీ గుడ్ మూవీ ఇది అంటే రియల్ అంటే కళామ తల్లి ముద్దు బిడ్డలు అని చెప్పుకుంటాం కానివ్వండి దాంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని బాధలు ఉంటాయి ఎంతవరకు దీన్ని అంటే ఏదో మనం సినిమాకు 2.5 గంట సినిమా చూసేసి వస్తున్నాం అనుకుంటుంటాం ఆ లోపల ఎన్ని బాధలు ఉంటాయనే దాన్ని ఈ సినిమా ప్రెజెంటేషన్లో ఉంటాయి బట్ ఫైనల్గా గెలుస్తారు ఒక 4 స్తంభాలు లాంటి హీరో లాంటి క్యారెక్టర్స్ 4 ఉంటాయి ఓకే సార్ ఈ నలుగురు జరిగే జర్నీలో వీళ్ళు తిరుగుతుంటే సహజంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్యారెక్టర్స్ కదిలేటప్పుడు అంటే కాలక్షేపానికి కొన్ని టీలు అని సిగరెట్లు అని వెళ్తారు కదా అవును సార్ అలా వెళ్ళే దగ్గర ఒక టీ స్టాల్ దగ్గర వీళ్ళు జరిగే డిస్కషన్స్లో షీఈ్ ఆల్రెడీ అక్కడ ఎంటర్ అయ్యి ఆవిడ టీ స్టాల్ పెట్టుకుని అలా జరుపుతుంటుంటే ఈ కుర్రోళ్ళు ఏంటి ఇలా జరుగుతుందంటే వాళ్ళ మాటల్లో తను ఎంటర్ అయ్యి ఏంటి ప్రాబ్లం అంటే ఇలా మేము అనుకుంటున్నాం సిచ్యువేషన్ అంటే ఓకే వాళ్ళకి సపోర్ట్ చేసి ఆవిడ సంపాదించే దాంట్లో రూపాయి ఇచ్చి మీరు గెలుస్తారని వాళ్ళకి మోటివేట్ చేసి చెప్పద్దు ఓకే బట్ అయినా నమ్మరు వాళ్ళు ఆవిడ నువ్వేంటి మాకిచ్చేది పిచ్చి నీ ద్వారా మేమేంటి అనేది అంటే అయితే తప్పుడు తను ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తుంది ఓకే రైట్ ఆ సినిమాలో నేను డైరెక్టర్ అండి ఓకే సార్ ఐఎమ్ ద డైరెక్టర్ ఓకే ఇట్లు మీ సినిమాల్లో ఎస్ ఐఎమ్ ద పొల్యూటెడ్ డైరెక్టర్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ నిజంగా అంటే ఇప్పుడున్న సినిమాల్లో ఇప్పుడు జరుగుతున్న ఇండస్ట్రీలో అట్లాంటి క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పని అనుకోవచ్చా సార్ లేదు బాగా చదువుకొని వెల్ ఎడ్యుకేటెడ్గా చాలా మంది వస్తున్నారు మరి అప్పట్లో జరిగిందని చెప్పండి ఎందుకో నేనేంటంటే ఇవి కొంత నాటుకోపోయాయి సినిమా అంటే ఒక బ్యాడ్ అభిప్రాయము ప్రతి ఒక్కరు కూడా ఆడమనిషిని ఇలా చూస్తారు అనే భావన ప్రతి ఒక్కరిలో కలగచేసి అలా మోటివేషన్ అయిపోయింది తప్ప ఏమండి ఒకళ్ళ అడగంగానే వచ్చేస్తురా ఎవరైనా కానీ అవి కొన్ని లెక్కలు ఉంటాయి కదా సహజంగా అంటే ఆ థాట్ అది ఎదుటి వాళ్ళకి రావడం కూడా కరెక్ట్ కాదు అలా నాకు వచ్చి నేను ప్రపోజ్ చేయడము ఆ అమ్మాయి చాలా బాధపడము ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో డిస్కస్ చేసుకోవడము ఆమె చాలా బాధపడి అమ్మ అలానా సరే అమ్మా ఎట్టో కొట్ట నువ్వు ఆలోచించు అని ఆమెకే డెసిషన్ అడిగితే అప్పుడు షీఈ్ ఆల్సో అప్రోచ్డ్ ఆఫ్ మీ సరే అంత చేసి అంత అయిపోయినా కానీ ఆమెకి ఫైనల్గా మరుసటి రోజు వచ్చి కలిస్తే ఎవరు నువ్వు అనే స్టేజ్కి నేను వస్తాను ఓకే అక్కడ కథ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది ఫైనల్గా అమ్మాయిని నువ్వెవరో నాకు తెలియదని కాల్తో కొట్టి వెళ్ళిపోతాను ఓకే అదైతే నేను చేసేటప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది షీఈ్ వెరీ గుడ్ అంటే అమ్మాయి బాగా చేశారు అట్లా వెరీ కోఆపరేటివ్గా సహజంగా అందరూ కూడా చేయలేరు ఆ సీన్స్ అని కూడా ఫైనల్గా ఈ అమ్మాయి లేచి రే మట్టి కొట్టుకొని పోతావు ఒక ఆడ మనిషిని అలా చేసి అని చెప్పి అదంతా మనసులో పెట్టుకొని వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తుంది అంటే ఇవి ఇంట్లో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి సినిమాలో ఇది మెయిన్
సబ్జెక్ట్. ఓకే సార్, థ్యాంక్స్. రైట్, అభిరామ్ గారు ఇప్పుడు మీరు చెప్పండి, అంటే సినిమా అంటే అసలు ఏంటి మీరు తెలిసినంతవరకు? ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా కొత్త వారిని తీసుకుని ఈ సినిమాలో చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా ఫ్రెషర్స్ అనమాట. రైట్, ఇప్పుడు సార్ లాంటి సీనియర్స్ ఉన్నారు, కానీ మీరు చేసిన లీడ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఫ్రెషర్స్గా ఉన్నారు కాబట్టి అసలు సినిమా అంటే ఏంటి అని చెప్పని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనుకుంటున్నారు? సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అనేది ఒక గొప్ప విషయం అండి, సీరియస్లీ. సో ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టు ప్యాషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్ అయిపోయింది, అంబిషన్ రావాలి. ఇప్పుడు కొంతమందికి ఎస్ఐ కావాలంటుంది, కొంతమందికి ఐపీఎస్, ఐఏఎస్, అలా డాక్టర్, ఇంజనీర్ కావాలంటుంది. సో నాలాంటి వాళ్ళకి చాలామందికి ఒక ప్యాషన్ రావాలని సినీ ఫీల్డ్, ఎదర్ హీరో, విలన్, కెమెరాన్ కాదు, యాక్టర్. సో మనం వచ్చిన తర్వాత ఇప్పుడు హీరో నేను అవ్వాలని వచ్చాను, నేను హీరో అవ్వచ్చు, కెమెరాన్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు, చెప్పలేం. సో డిపెండ్స్ ఆన్ మై ఫేట్ అనుకోండి అంతే. సో నా బాడీ, నా హైట్, నా వెయిట్ బట్టి నా క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. మహేష్ బాబు లాంటి అందగాడు వచ్చిన హీరో వచ్చి కాలేడు, అవునా? ప్రజెంట్ ఉన్న మన సిచ్యువేషన్లో తెల్లగుణలందరూ హీరోలు అని ఏమని కాదు. ఎగ్జాంపుల్ చెప్తాను, సుహాస్ లాంటి వాళ్ళు అంటే మంచి యాక్టర్, బట్ నేను చెప్తున్నాను సంపూర్ణేష్ బాబు గారు. సో ఏంటంటే ఫేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేట్ ఉండాలి. సినీ ఫీల్డ్లోకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేట్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో మాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. సో ఇంట్లో తిట్టులు పడి మేము యాక్చువల్ బయటకు వచ్చాము. సో ఏదో సాధిద్దామని అంతే, సాధిద్దాం ఇన్ ద సెన్స్ అంటే నాకు ఫేమ్ కావాలంతే. సో డబ్బులు కావాలి, బట్ మరీ అంత రిచ్గా పోవాల్సిన అవసరం లేదు, ఒక ఫేమ్. ఓకే, పలానాడు పోతున్నాడు, అరే అభిరామ్ రా సినిమాలో చేశాడు రా, చాలు. ఇప్పుడు మీరు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద రిచ్ అంబానీ ఎంతమంది తెలుసు అండి? చదువుకునే వాళ్ళు తెలుసు, చదువులేని వాళ్ళకి మ్యాక్సిమం తెలియదు. చిరంజీవి గారు ఎంతమంది తెలుసు? ఆల్మోస్ట్ కోట్ల మంది తెలుసు. సో ఆ ఫేమ్ మాకు రావాలి. సో మెయిన్ నా టార్గెట్ అది. ఓకే, సో ఒకాని టైంలో వ్యానిష్ అయిపోయాను, నేను వెళ్ళిపోయాను ఆల్మోస్ట్. 2009, 2010 బాగా కష్టపడ్డాను, తిరిగాను, సినిమా ఆఫీస్ తిరిగాను, బట్ నో యూజ్. అలాంటి టైంలో ఆడిషన్స్ చేశాను. ఓకే అమ్మా, బాగున్నా, బాగా చేసావు అమ్మా, ఏం మరి ఏంటి ఏమన్నా కొంచెం అన్నట్టు మాట్లాడారు. అంటే ఏంటి అర్థం అంటే ఏమన్నా కొంచెం అంటే అరే ఆ కొంచెం నాకు అర్థం అవట్లేదు ఫస్ట్. ఓకే, చూడమ్మా ఒక 2-3 lakhs ఏమన్నా హీరోగా పెడతాను. ఓకే, అలా ఉంది, ప్రెజెంట్ కూడా ఉంది, ప్రెజెంట్ కూడా నాకు తెలిసి నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది కంపల్సరీ. లాక్స్లో ఉండొచ్చు, సమ్ థౌజండ్స్, అంటే వాళ్ళు డైరెక్టర్ వాళ్ళు తీసుకోకుండొచ్చు, సమ్ వాట్ కో డైరెక్టర్ కానీ, లేదంటే సమ్ వాట్ ఎవరొకటి తీసుకోవచ్చు, నాకు తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మేబీ. ఓకేనా? సో ఆ సిచ్యువేషన్ ఏంటంటే నేను డబ్బులు పెట్టే పరిస్థితి ఉన్నా కూడా అసలు ఎవరు మీరు, అసలు వెల్ నోన్ బ్యానర్ కాదు, వెల్ నోన్ డైరెక్టర్ కాదు, నేను ఎలా పెట్టగలను మిమ్మల్ని నమ్మి? సో పెడతాను, అప్పు చేసేది పెడతాను, సినిమా బయటికి రాకపోతే నా పరిస్థితి ఏంటి? సో అలా కాదు, లేదు సార్ నాకు ఛాన్స్ ఇవ్వండి, హీరోగాని కాదు, హీరో ఫ్రెండ్గా చేస్తాను, ఏదో క్యారెక్టర్ నాకు సెట్ అయ్యే క్యారెక్టర్ నాకు ఇవ్వండి, నేను చేస్తాను, కాబట్టి మీకు ఫ్రీగా చేసి పెడతాను. చాలా మంది ఏంటంటే ఫ్రీగా ఎందుకు చేస్తామని అంటారు, కరెక్టే, అది ఫ్రీగా ఎందుకు చేస్తున్నాం అంటే మనం ప్రూవ్ చేసుకోవడానికి. ఒక్క సినిమాలో మనకు క్లోజ్ పడింది అనుకోండి, అరే బాగున్నాడు రే అబ్బాయి, నెక్స్ట్ సినిమాలో వాళ్ళు మనల్ని పిలిచి రెమ్యునరేషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. లేదమ్మా దీంట్లో బడ్జెట్ లేదమ్మా చేస్తావా అంటే, ఒకవేళ వెల్ నోన్ బ్యానర్ అయితే చేస్తాను, అలా మన స్టెప్ ఇన్ అవ్వకుండా పోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి అవసరమా, ఇంట్లో వాళ్ళు తిట్టారు, చాలా అయ్యాయి. సో ఏంటంటే నాకు అనిపించింది అవసరమా సినీ ఫీల్డ్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేద్దాం, నాది ఎంసీ అయిపోయింది, జాబ్ చేద్దాం అన్న టైంలో బయటకు వచ్చేసాను. ఓకే, పూర్తిగా సినీ ఫీల్డ్ మర్చిపోయి, అంటే ఉంది మైండ్లో, బట్ నేను ట్రై చేయలేదు. అలాంటి టైంలో ప్రసాద్ నా రూమ్మేట్. ఓకే, మేమందరం కలిసి కూడా తిరిగాం, ఆల్మోస్ట్ సినిమా ఆఫీస్ తిరిగాం, అన్ని తిరిగాం. ఇయర్లీ వన్స్ అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటి అనేవాడు తప్ప సినిమా గురించి మేము మాట్లాడుకున్నాం కాదు. ఓకే, 8 months బ్యాక్ ఫోన్ చేశాడు, సినిమా చేస్తున్నావు నువ్వు చెయ్యాలి. ఎవరైనా ఫస్ట్ ఏమడుగుతారు, ఆల్మోస్ట్ ఒక 10 years గ్యాప్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నావు ఏంటి, సినిమా చేయాలనుకున్నా ఏం మరి చేస్తావు లేదా వివరాలు పెట్టుకోండి, ఆయన అడగలేదు. సినిమా చేస్తున్నావు 4 numbers, నువ్వు మెయిన్ నువ్వు చెయ్యాలి అన్నారు. షాక్, సీరియస్లీ షాక్లో ఉన్నాను. సో యాక్చువల్లీ మీరు గమనిస్తే కొంచెం చబ్బీగా ఉంటాను, దాంట్లో చెప్పాను కొంచెం చబ్బీగా ఉన్నాను అంటే డైట్ ఫాలో ఏమవ్వాలి అవసరం లేదు. అక్కడ నేను చూసేది క్యారెక్టర్, నిన్ను కాదు, కంటెంట్ నేను నమ్ముకున్నాను కాబట్టి, నిన్ను నమ్ముకోలేదు కంటెంట్ నమ్ముకున్నా కాబట్టి. ఓకే, రైట్, షూర్ ప్రసాద్ కంపల్సరీ చేద్దాం అని చెప్పి నాకు 1 week టైం ఇచ్చారు. ఆ 1 weekలో ఒక 3-4 days జిమ్కి వెళ్ళాను, ఏం కాదు, బట్ చెప్పినాను అవసరం లేదు, ఎట్లయినా ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే క్యారెక్టర్ కావాలి, ఆ క్యారెక్టర్ నువ్వు సెట్ అవుతావు అని నేను అనుకున్నా కాబట్టి నేను అప్రోచ్ చేయని చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్కి హార్ట్ఫుల్ థ్యాంక్స్, ఎందుకంటే నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నాడు, వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు, ప్రజెంట్ లీడింగ్ ఉన్న హీరోస్ అయినా పెట్టుకోవచ్చు, బట్ ఏంటంటే మా స్ట్రగుల్స్ ఆయన చూశారు, కళ్ళ ముందు చూశారు. సో ఎలా మేము ఉన్నాము, ఎలా తిన్నాము ఏంటని. సో ఆ స్ట్రగుల్స్ గెట్ ఆన్ అవ్వడానికి ఆయన మాకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ మేము అలానే నిలబెట్టుకున్నాము. సో బయట ఎలా కష్టపడ్డామో సినిమాలో కూడా అలానే కష్టపడ్డాము. మేము ఇంకా నటించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే
మా లైఫ్ 10 years బ్యాక్ మాకు కనపడింది అక్కడ లైఫ్, మేము కష్టపడ్డాం కాబట్టి సినిమాలు కూడా అలానే యాక్ట్ చేసాం. సినిమా అవుట్పుట్ కూడా బాగా వచ్చింది, నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది, కంపల్సరీ అందరికి నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే రైట్. నెక్స్ట్ మేడం మీరు చెప్పండి మేడం, ఎలా వచ్చింది మీకు ఆపర్చునిటీ? అంటే నాకు ఫిలిం ఇండస్ట్రీ ఆల్రెడీ ఇంట్రెస్ట్. ఓకే. చిన్న చిన్నగా రోల్స్ చేసేదాన్ని ఫస్ట్. అంటే ఇంతకుముందు మీరు వర్క్ చేశారు ఇండస్ట్రీలో? చేశాను. ఫస్ట్ నాగబాబు గారితో యాడ్ చేశాను, జేబీ ఇన్ఫ్రా యాడ్. ఓకే. అలా తర్వాత మూవీ వచ్చింది. మేనేజర్ గారు కాల్ చేసి రండి మేడం ఇలా మూవీ ఉంది అని స్టోరీ చెప్పారు. ఓకే. సరే మీకు నచ్చితేనే చేయండి అన్నారు. ఓకే. కానీ విన్నాక స్టోరీ బాగుందని ఇంకా ఈ మూవీలో చేయడం జరిగింది. ఓకే రైట్. అంటే మీకు ఇంతకుముందు ఎలాగో మీరు చేశారు, చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా చేశాను చెప్పి అన్నారు కదా, మరి వీళ్ళతో వర్క్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? అంటే అందరిని కొత్త వాళ్ళు పెట్టుకుని కూడా చేశారు కదా, మరి ఎలా అనిపించింది మీకు? అంటే మూవీలో స్టోరీ బలంగా ఉంటే సినిమా చిన్నదైనా హిట్ అవుతుంది కదా. ఓకే. నాకు స్టోరీ వినంగానే అలా అనిపించింది, బాగుంది. చిన్న చిన్న సినిమాలే చాలా పెద్దగా వస్తున్నాయి కదా, అంటే మూవీ చిన్నదని కాదు, బాగానే ఉంది స్టోరీ అని చెప్పేసి నాకు నచ్చింది స్టోరీ, అందుకు చేయాలనిపించింది. ఓకే రైట్. ఇట్లు మీ సినిమాలో క్యారెక్టర్ మీది ఎలా ఉండబోతుంది? నేను సెకండ్ లీడ్గా చేస్తున్నాను. నా యాక్టింగ్ మొత్తం చాలా ఏడవడంలోనే ఉంది, చాలా ఎక్కువ, మొత్తం ఏడవడంలోనే ఉంది మొత్తం. ఓకే. అంటే హ్యాపీ సీన్స్ 1-2 ఉండొచ్చు అంతే. అంటే నేను ఫిలిం ఇండస్ట్రీకి ఫస్ట్ రాగానే నేను ఎలా స్ట్రగుల్ అయ్యాను అనేది స్టోరీ. ఆ తర్వాత సర్లే నాకు ఇంకా ఫిలిం ఇండస్ట్రీ రావట్లేదు, ఇంకా నాకు చాయిస్ రావట్లేదు అని నేను ఊరికి కూడా వెళ్ళని పరిస్థితిలో నేను ఒక టీ కొట్టు పెట్టుకొని ఉన్నప్పుడు ఈ 4 అబ్బాయిలు వచ్చి నా టీ కొట్టు ముందు మూవీ గురించి డిస్కషన్ పెట్టడము, అలా నేను వినడము, కానీ పోయి చెప్పడానికి లేదు. ఒక 3-4 టైమ్స్ అలా విని తర్వాత నేను కూడా వాళ్ళకి మోటివేషన్ చేయడం. ఓకే. అలా మీ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. రైట్. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో ఈ రకంగా ఉంది అంటే రియల్ లైఫ్లో ఫేస్ చేసిందే మేము ఇట్లా సినిమాలో చూపిస్తున్నాం అని చెప్పని మీరు కాన్సెప్ట్ అనేది చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు అట్లా ఇటువంటి ఏదైతే రియల్ లైఫ్లో ఉన్నదో అట్లా మీరు ఫేస్ చేశారు? లేదు, అలాంటిది ఏం లేదు. అంటే అనుకుంటే ఉండొచ్చు, కానీ నా వరకు అయితే ఇప్పటి వరకు ఏమి రాలేదు. నేను ఫస్ట్ చేసింది చిన్న చిన్న రోల్సే, ఇప్పుడైతే పెద్ద రోల్ చేశాను. ఇక్కడ అలాంటిది అయితే నాకు అనిపించలేదు, ఎవరు అలాంటిది అడగలేదు కూడా. ఓకే రైట్ రైట్. సార్ ఇప్పుడు సినిమాలో ఇట్లా మీ ఈ సినిమాలో ఒక డైరెక్షన్ వైజ్ కానీ, ఎందుకంటే ఏదైనా ఒక సినిమా చేస్తున్నా అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్న ఆర్టిస్టులు అందరూ ఫ్రెషర్స్, వాళ్ళంటే ఒక అవకాశం ఇస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం చెప్పని దాని మీద వాళ్ళు డిపెండ్ అయ్యి వాళ్ళు చేయడం జరుగుతుంది. మీరు సీనియర్గా ఒక సినిమా చేస్తున్నారంటే అది ఫ్యూచర్లో ఎక్కడి వరకు వెళ్తుంది, ఆ సబ్జెక్ట్ ఎక్కడి వరకు వెళ్తుంది, ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అనేది కూడా మీరు గ్రహించి అన్నీ కూడా చూసుకునే దిగుతారు. మీకు ఈ డైరెక్షన్లో కానీ ప్రొడ్యూసింగ్ చేసేటప్పుడు కానీ ఇదంతా కూడా ఎట్లా కంఫర్ట్గా అనిపించిందా? ఇలాంటి ఈ ప్రొడక్షన్ వాల్యూస్, ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా అండి సహజంగా ఇప్పుడు ఏంటంటే ఇట్లు మీ సినిమా అని పెట్టారు, దీని ఇట్లు మీ ఫ్యామిలీ అని పెట్టాలి. ఓకే. ఎందుకంటే టోటల్గా ప్రొడక్షన్ అంతా ఒక ఫ్యామిలీ లాగా. మాకు మంచినీళ్ళు లేవు, భోజనాల్లో కూర సరిగ్గా లేదు, దీంట్లో పచ్చడి సరిగ్గా లేదు, ఇది కాదు. వాళ్ళు ఏం పెట్టారో అది తినేసి, అది వాళ్ళు 2 ఇడ్లీ పెట్టినా 1 ఇడ్లీ పెట్టినా తినేసి ముందు పని మీద పోవడానికి సిద్ధంగా ఉండేది. ఆర్టిస్టులు ఆల్సో, డిపార్ట్మెంట్ ఆల్సో, ఎవ్రీవన్ ఆల్సో అంత బాగా వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేశారు. బట్ మెయిన్ ఏంటంటే హరీష్ చావా గారు బాగా కష్టపడ్డారు. ఓకే. ముందు రోజు నైట్ బాలరాజు గారు ఫోన్ చేశారు, రమేష్ గారు ఈ విధంగా అంటే బాలీవుడ్ అయ్యా వస్తాను నేను చెప్పి మార్నింగ్ వెళ్ళాను నేను. బట్ అంటే సహజంగా ఆ విధంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 కల్లా అనుకున్న సీన్స్ 4 scenes, ఈ 4 scenesని అంత పకడ్బందీగా ఈ టైంలో ఇది అయిపోవాలి, లంచ్కి ఈ 2 scenes అవ్వాలి, ఆఫ్టర్ 2 lunch ఇంకో 2 scenes అవ్వాలి అనే ప్లానింగ్తో వాళ్ళు అంత పకడ్బందీగా అనుకున్నది చాలా తృప్తిగా ఆయన చేయగలిగాడు. ఓకే. ఫస్ట్ సీన్కి నేను కొంచెం తడబడ్డాను, అంటే క్యారెక్టర్లో కొంత పోవడానికి కొంచెం నేను దాన్ని మిళితం అవడానికి కొంత అన్నా కానీ
అంతా అయిపోయిన తర్వాత ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. డబ్బింగ్ చెప్తే కూడా రమేష్ గారు ప్లస్ అయిందండి మీరు రావడం అనేది. ఒకటి నా వాళ్ళకి ప్లస్ అయ్యం లేదు, కానీ నన్ను గుర్తుపెట్టుకొని మేనేజర్ బాలరాజు నన్ను నా ఫోటో చూపించి వాళ్ళకి చూపించడం అనేది గొప్ప విషయం. ఓకే. తర్వాత నేను నా మొహం వాడికి కనిపించలేదు అనుకోండి, ఆ బాలరాజు గారు అని ఆయన వాళ్ళకి చూపించలేదు అనుకోండి, నన్ను ఐడెంటిఫై చేసేవాళ్ళు కాదు కదా. అవును సార్. అక్కడ కెమెరా దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం తడబడ్డాం అంటే తర్వాత అక్కడ వచ్చినంత వరకు మన వృత్తి రీత్యా మనం చేయాల్సింది ఆడి చేసాం, అది హ్యాపీ. బట్ సినిమాలో ఏంటంటే అండి, ఫస్ట్ పాయింట్ చాలామంది సినిమా మనం వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు, వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు అని చాలామంది వస్తారు ఇక్కడికి. అవును సార్. కానీ అది కరెక్ట్ కాదు. దానికి ఏంటంటే కొంచెం ఆలోచించి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్లు, వాళ్ళ చదువు, ఏం చదువు లేని వాళ్ళు కూడా ఆ జబర్దస్త్లో యాక్ట్ చేసేయాలి, దీంట్లో ఆ సినిమాలో నేను యాక్ట్ చేసేయాలి, దీంట్లో యాక్ట్ చేయాలని వస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట వినకుండా, ఇప్పట్లో అసలు మాట అనే పిల్లలు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు జనరేషన్లో, ఇప్పుడు యూత్లో కూడా ఒక 15 years నుంచి 20 years పిల్లలు కూడా చాలా తక్కువగా ఉన్నారు. వీళ్ళ వల్ల తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు. నేను చూస్తున్నాను, నా దగ్గరికి ఒక 10-15 మంది వచ్చారు. మా వాడు సినిమాలు యాక్ట్ చేస్తాడు, మా పెద్దన్న డాక్టర్, మా చిన్న డ్రాయింగ్ మాస్టర్, వాళ్ళు ఒరే ఏదన్నా ఉంటే చూడరా వాళ్ళకంటే. సరే వచ్చాడు, ఒరే నేను ఈ విధంగా ఆడిషన్ చేసి నేను పంపుతానురా, నా చూడండి ఒకసారి మీరు ఆ విధంగా చేసి పంపారు. వాడికి తూతు అంటే తారాదు, వాడి పోయి కెమెరా ముందు ఏం చేస్తాడు. నేను డిసప్పాయింట్ చేయడం అని కాదు కానివ్వండి, ఆడియన్స్ని కొంచెం ఆలోచించి కొంచెం దాని మీద కొంచెం, ఇప్పుడు మనం ఒక నూతిలో దూకుతున్నామంటే ఈత నేర్చుకునే దూకుతాంగా పైకి రావడానికి, అలాగా మనం ఒక సన్నిగ్ధం అయ్యి మనం ఒక దగ్గరికి వెళ్తున్నాం అంటే అన్నీ నేర్చుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. ఏదో భ్రమల్లో వచ్చేసి నేను మహేష్ బాబు అవ్వాలా, నేను నాగార్జున గారి లాగా అవ్వాలనుకుంటే కరెక్ట్ కాదు. నా 25 yearsలో నేను పడ్డ బాధ చాలా ఉన్నాయి. అవును సార్, చాలా ఉన్నాయి. అది చెప్పుకునేదానికి కాదు. బట్ ఓకే, నేనైతే ఇబ్బంది పడకుండా లైఫ్ని అయితే ఎటువంటి వ్యసనాలు లేకుండా లైఫ్ని అయితే ఎంజాయ్ చేయగలిగా విత్ మై ఫ్యామిలీ. దిస్ వన్ ఈజ్ వెరీ రైట్ టాక్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, మీరు చెప్పండి, ఇప్పుడు మీ సినిమా చేసిన ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు ఏదైతే ఉందో, ఇట్లా మీ సినిమా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇందులోకి కొత్త ఆర్టిస్టులను పెడుతున్నారు, అందరూ కొత్తగానే ఉన్నారు. సార్ అంటే ఇప్పుడు సార్ క్యారెక్టర్ వరకు సంబంధం లేదని చెప్పని మీరు చెప్పారు. ఇప్పుడు మనం ప్రూవ్ చేసుకోవడానికి వచ్చామని చెప్పాను అన్న. ఇప్పుడు చేసే కో యాక్టర్ కూడా ఎట్లా అంటే తను ప్రూవ్ చేసుకోవడానికే మీతో యాక్ట్ చేస్తాడు. ఇక్కడ ఎలా ఉంటుందంటే, సినిమాలో వచ్చేటప్పటికి ఒక సీనియర్ యాక్టర్ ఉన్నారంటే ఇప్పుడు ఆయన నుంచి మనం నేర్చుకునేది కూడా ఉంటుంది, మనం లెర్న్ అయ్యేది ఉంటుంది. మీకు డైరెక్షన్ పరంగా ఏ విధంగా అనిపించింది సినిమాలో? డైరెక్షన్ పరంగా అంటే ఒక బ్రదర్ లాగా అనుకోండి. సో అలా చెప్పాడు సీన్స్. సో మొత్తంగా మనకే ఇచ్చేసారు సీన్స్ ఇది ఇలా చెయ్యాలని చెప్పాడు అంతే. సో అలా మనం చేయకుండా 1 or 2 mistakes చేసినా కూడా ఏమనేవి కాదు, ఓకే బాగుంది, ఇలా కాకుండా ఇంకొంచెం ఇలా చేయండి, ఫుల్ సపోర్టివ్. ఓకే. మొత్తం ఎంటైర్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది సార్? 22-23 days అయింది మొత్తం. దాంట్లో నాకు తెలిసి నేను ఒక్క రోజు చేయలేదు అంతే. సో అది కూడా రమేష్ గారి కాంబినేషన్లో. అందుకే రమేష్ గారి కాంబినేషన్ చెప్పినాను. సో అంటే మంజుల గారి కాంబినేషన్ సీన్స్ జరిగాయి మాకు. ఎందుకంటే తను చెప్పినట్టు మేము అక్కడ కూర్చుంటాము, సో డిస్కస్ చేస్తూనే ఉంటాం. చేస్తున్నప్పుడల్లా తను ఏం లేదు వింటూనే ఉంటుంది, ఒక్క మాట మాట్లాడదు మళ్ళీ. అంటే ఏంటంటే అవన్నీ మైండ్ తీసేసుకుంటుంది. ఓహో నాలాగే వీళ్ళు కూడా ఫీల్డ్కి వచ్చారు, సో నేను పడిన ఇబ్బంది వీళ్ళు పడకూడదు అనే చిన్న కాన్సెప్ట్తో సో రమేష్ గారు చెప్తే తను మాకు హెల్ప్ చేయడానికి వస్తారు. దీంట్లో మన సినిమాలో ఒక బాబీ అనే క్యారెక్టర్ ఉంటారు, కొంచెం ఫన్నీ క్యారెక్టర్ అనుకోండి. ఓకే. సో వాళ్ళిద్దరికి పడదు, మంజుల గారికి వాళ్ళిద్దరికి పడదు. నువ్వేంటి ఇచ్చేది అసలు, నువ్వెవరు అసలు, నీకు ఏం తెలుసు అని ఒక చిన్న మాట అంటాడు. సుశాంత్ అని ఒక క్యారెక్టర్ ఉంది, అతను కూడా ఆల్రెడీ సినీ ఫీల్డ్కి వచ్చి ట్రై చేసి సక్సెస్ కాలేకపోతాడు, తర్వాత స్మోకింగ్కి డ్రింకింగ్కి అలవాటు పడతాడు. సో తనకి వాళ్ళిద్దరికి ఆల్రెడీ తెలుసు, వాళ్ళు కూడా ఆడిషన్స్కి వెళ్ళారు, ట్రై చేశారు. అప్పుడు ఆ క్యారెక్టర్ బయటికి వచ్చి అసలు నీకు ఏం తెలుసు రాణి గురించి అంటే, రాణి వాళ్ళు టీ కొట్టు దగ్గర అనుకుంటున్నావా, కాదు అని తన ఫ్లాష్ బ్యాక్ మాకు చెప్తాడు. సో మాకు అప్పుడు తిట్టిన వాళ్ళ మేము వెళ్ళి ఆ బాబీ అనే క్యారెక్టర్ని మోకాలు వంగి ఏడుస్తాం, అంటే ఆ ఎమోషన్. సో ఏంటంటే సో తను మాకన్నా సీనియర్, సో ఎలా కష్టపడ్డారో తను మాకు వివరిస్తుంది. రైట్ మేడం, మీరు చెప్పండి, ఇప్పుడు మీకంటూ ఈ సినిమాలో ఉన్న మీ క్యారెక్టర్ గురించి మీరు చెప్పారు, రైట్, బాగానే ఉంది. తర్వాత మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు, అంటే వీళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు మీ వచ్చిన సీన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి మీరు ఇబ్బంది పడ్డారా, లేదంటే ఒక క్యారెక్టర్గానే తీసుకున్నారు? అంటే ఇబ్బంది ఏం పడలేదు. డైలాగ్స్ అంటే నాకు ఎలా అంటే
1 డే బిఫోర్ డైలాగ్ ఇస్తే నేను ఇంకా మర్చిపోను, ఇంకా అలా ఉంటుంది. అలా ఒక్కరోజు అయితే స్పాట్లోనే ఇచ్చారనమాట. ఓకే. కొంచెం అప్పుడు ఇబ్బంది పడ్డాను. డైలాగ్స్ అంటే కళ్ళమ్మ తల్లి డైలాగ్ అలా ఉంది, ఆ డైలాగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ నాకు అది ఆ డైలాగ్ మీనింగ్ అర్థం కాలేదు. ఓకే. అంటే కళ్ళమ్మ తల్లి అందరినీ ఆదరిస్తుంది అని వీళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా అనమాట. ఆ మీనింగ్ ఏంటి అంటే ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి దీని మీనింగ్ ఏంటి అంటే చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అలా అంటే ఎప్పుడు ఇబ్బంది ఏం పడలేదు, కొంచెం 1 డే మాత్రం అలా అనిపించింది. అంటే యాక్టింగ్ అంటే ఎలా చేయాలి అంటే నేను కొన్ని ఆఫీస్కి వెళ్ళినప్పుడు చెప్పారు, టీవీ చూడాలి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, డైలాగ్ ఎలా చెప్తున్నారు, డైలాగ్ విత్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అవి చూడాలి మేడం అని చాలామంది చెప్పారు. కానీ అలాగే సేమ్ వాళ్ళు చెప్పారు కదా ఇక్కడ యూస్ చూపించారనమాట. ఓకే, రైట్. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు సినిమాలో ఇప్పుడు అన్ని సినిమాల్లో లాగా ఇప్పుడు సాంగ్స్, ఫైట్స్ అవన్నీ కామనా ఇందులో? సో దీంట్లో అయితే మొత్తం 3 సాంగ్స్ ఉంటాయి, ఒక డ్యూయట్ ఉంటుంది. ఓకే. ఒకటి నేను లవ్లో పడ్డాను కదా, నన్ను టీజ్ చేస్తాను, ఎందుకురా ఈ లవ్ అవసరమా, లవ్ అంటే జస్ట్ ఫ్యాషన్ అన్నట్టు ఒకటి ఉంటుంది. ఇంకోటి ఎమోషనల్ అంటే, సో నేను కూడా మందుకు బానిస అవుతానేమో అన్న టైప్లో అలా అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మన కొరియోగ్రాఫర్ వచ్చి తాజ్ ఖాన్, సో డిఓపి వచ్చి యాదగిరి గారు. సో ఆయన కూడా చాలా మంచిగా మాకు అంటే బాగా చూపించారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి వలి గారు. ఓకే, సూపర్ సూపర్, రైట్. సార్ ఇంకొక విషయం, మీరు ఇంత క్యూరియాసిటీగా ఇంత చక్కగా మీ క్యారెక్టర్ని మీరు చెప్తున్నారు, అంటే ఇంత ఎక్స్పీరియన్స్ అని మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, మరి ఎందుకని ఇప్పుడు వచ్చే ట్రైలర్ అనేది మాకు చూపించాలా? సస్పెన్స్ అండి, చూసేస్తే ఇప్పుడు ఇట్లు మీ సినిమా అంటే మీ సినిమాయే కదా, మీ సినిమా మీకు చూడడం ఏంటి అని చూడలేదు. అంటే ఇక్కడే సగం చూపించేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి సగం చూడడం కన్నా మొత్తం అక్కడే చూస్తేనే కొంచెం అంటే ఇది కొత్తగా డిఫరెంట్ గా మీకు ఇప్పుడు టీజర్ చూపించిన, ట్రైలర్ చూపించిన క్వశ్చన్స్ మీరు అడిగేటప్పుడు ఆన్సర్స్ ఆల్రెడీ మీకు తెలిసిపోతాయి. ఓకే. ఇప్పుడు మేము చెప్పేటప్పుడు మీకు యాంగ్జైటీ ఉండదు, లైట్లో ఇది తెలుసు కదా అనుకుంటారు. అంటే మేము చెప్పడంలో కూడా మీకు సగం స్టోరీ తెలిసిపోతుంది. చెప్పకూడదు కాబట్టి మీకు యాంగ్జైటీ ఇంకా పెరగాలి కాబట్టి మేము ఇంకా ట్రైలర్ టీజర్ రిలీజ్ చేయలేదు. ఓకే, రైట్. యాక్ట్ చేసేటప్పుడు మీకు భయం అనిపించలేదని మమ్మల్ని అడగలేదు, ఆవిడని అడిగారు. ఎవరు సార్? ఈవిడ్ని. మిమ్మల్ని సార్? ఇప్పుడు మీతో మాట్లాడితేనే మాకు భయం అనిపిస్తుంది. మిమ్మల్ని ఎలా అడుగుతా సార్? ఈవిడితో ఒక సీన్ చేస్తుంటే నాకు ఒంట్లో చెవట్లు పడిపోయాడు బాబు. అలా ఇలాగా అంటే అంటే చాలా రియల్గా యాక్ట్ చేశారు అంతవరకు. మాత్రం నేనే ఫంక్ అయ్యా. ఆ సీన్ మాత్రం సినిమాలో చాలా బాగుంటుంది, తప్పకుండా చూడవచ్చు. ఇట్లు సినిమా అనే దానికి ఆ 4 సీన్లు బాగా ప్లస్ అవుతాయి. ఇది న్యూ జనరేషన్కి ఎలా అవుతుందో కథకి ఇది ఒక మోటివేషన్ అవుతుంది. కథకి ఈ అమ్మాయి క్యారెక్టరు, ఈ అమ్మాయి టీస్టాల్ సంబంధించి ఈ ఫ్లాష్ బ్యాక్ ఒక మోటివేషన్ అవుతుంది. చాలా సినిమాలు వస్తుంటాయి కానీ సినిమాలో సినిమా చూపించడం డిఫరెంట్ కదా. అవును. అలా సో దీంట్లో తప్పుగా ఏవైతే ఎవరు సినిఫీల్ అయితే తప్పుగా చూపించట్లేదు, బట్ మా కష్టాలు ఏంటి, మేము ఎలా ప్రయత్నించాము, సో తర్వాత మేము అనుకునేది ఎలా సాధించాము అనేది మెయిన్. ఓకే, రైట్. సూపర్ సార్. బేబీ నేహా ప్రజెన్స్ నుంచి, లిటిల్ బేబీ క్రియేషన్స్ నుంచి వస్తున్న ఇట్లు మీ సినిమా ప్రాజెక్టు మీ అందరికీ కూడా మంచి సక్సెస్ ఇవ్వాలని చెప్పని మా తరపు నుంచి, మా సువర్ణ మీడియా తరపు నుంచి, మా ప్రేక్షకుల తరపు నుంచి, మా సబ్స్క్రైబర్ల తరపు నుంచి కూడా మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్, అదేవిధంగా ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాం. ఇట్లాంటి సినిమాలు మరి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా మీకు రావాలని చెప్పని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీకు స్పెషల్గా కూడా మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నిసార్లు చెప్పినా తృప్తి ఉండదు, ఎందుకంటే మీకు నైస్, మిమ్మల్ని కలిసి కూడా ఛానల్ అయింది. షూర్ సార్. మన మీడియాని కలిసి కూడా, మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్. దీని ద్వారా మమ్మల్ని అందరినీ పిలిచినందుకు మన వాళ్ళందరూ కూడా మెనీ మెనీ థ్యాంక్స్ టు యూ. మా టీం తరఫున అందరి తరఫున చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, చూశారు కదా, మరి ఇట్లా మీ సినిమా మూవీ టీంతో అయితే మనం మాట్లాడడం జరిగింది. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు కోసం చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఇట్లు మీ సినిమా, ఇట్లు మీ ఫ్యామిలీ అన్నట్టే ఉంటుంది ఈ సినిమా కూడా. మన ఫ్యామిలీలో జరిగే కొన్ని కదలికలు, మన ఫ్యామిలీలో మన పిల్లలు పోయి కొన్ని సినిమాలు యాక్ట్ చేసినప్పుడు కొన్ని జరిగే సిచ్యువేషన్సే ఈ సినిమా. అదంతా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ సినిమాను చూడండి, ఈ చిన్న సినిమాలను ఆదరించండి.
ఎవ్రీవన్, ఛానల్ అందరికి కూడా ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చిన్న సినిమాలు సపోర్ట్ చేయండి ప్లీజ్. సువర్ణ మీడియాకి థ్యాంక్స్ ఎవ్రీవన్. Hi, this is Navdeep. Please subscribe to Suvarna Media. హాయ్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా అండ్ డూ ఫాలో ఇట్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆశ్రితని మాట్లాడుతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, నేను మీ సూపర్ సింగర్ విన్నర్ ప్రవస్తి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఫర్ మోర్ అమేజింగ్ కంటెంట్. హలో అండి, నేను మీ సాహితీ అడప, సూపర్ సింగర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ శ్వేతా సోమసుందరన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా. నేను మీ సూపర్ సింగర్స్ కంటెస్టెంట్ మధురి హేమంత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దెమ్. అందరికీ నమస్కారం, నేను మీ అక్షయ్ సాయి. నన్ను సూపర్ సింగర్లో చూసుంటారు మీరందరూ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుమనస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ అందరికీ, నేను మీ అఖిల్ చంద్ర. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ.